కాలేజ్ ఎడగట్టి ఇరిగేషన్ ఉన్నది, ఇరిగేషన్ అలాంటి నా ముఖ్యమంత్రికి తెలియదు, నా ఉత్తమ్ కుమార్ గారు ఇరిగేషన్ మంత్రికి తెలియదు. ఇయ్యాడు వరకు కాలేజ్ తెలుసుకుందాం అన్న తాపత్రయం లేదు. సివిల్ సప్లైలో నాకేమొస్తాయి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆర్మీలో నాకేమొస్తాయి కోమటిరెడ్డి, అసలు రాష్ట్రం మీద ఎక్కడేం దొరుకుతో చూసుకుందాం అని చెప్పేసి రేవంత్ రెడ్డి అండ్ కో చెప్తుంది కదా. లాస్ట్ టైం అలీబాబా 40 దొంగలు ఎక్కడ కానీ పెట్ట కాదు, అలీబాబా 40 దొంగలు ఆయన అన్నదమ్ములు తప్ప మొత్తం రాష్ట్రాన్ని దోసుక తెలుసుకోలేదు. ఇంకోటి పోతే పంచాయతీ కానీ ప్రభుత్వంతో పంచాయతీలు తీసుకురాకూడి, ఇద్దరి మధ్యన పంచాయతీలు తీసుకురాకి అవసరం బెదిరించారా సరే, పోలీసు పంపించారా సరే, నీకు ఇప్పిస్తా నీ భూమి. రేపు మన ప్రభుత్వంతో ఉన్నటువంటి దాని మీద వస్తే నేను సంతకం పెడితే మళ్ళీ గవర్నమెంట్ మారినాక నన్ను ఏమైనా ఇప్పిస్తారేమో ఇట్లా మాట్లాడు. ఎంత పని చేసేది ఇప్పుడు రావడం బుద్ధకాలు పెట్టి ఎడ దొరుకుతారు. ఇప్పుడు గట్టిగా మాట్లాడితే వాళ్ళ మీద ఒక అబద్ధ ప్రచారం వేసు. కేసీఆర్ గారిని పట్టుకుని ఆయన తొండదోలు పెడతా, గుడ్డుల వీక్తా, ఆల్రెడీ సభ్యబంధం పెట్టిన పామతో నడిమిడికి పోయాడు. ఇవా దీనికోసం గెలిపించారు ప్రజలు. కేసీఆర్ గిట్టమా నాకు గెలిపించింది. కేసీఆర్ కంటే ఏమైనా గొప్పగా చేస్తావేమో, అన్ని అబద్ధపు హామీలు ఇచ్చినావు కాబట్టి నువ్వు లంగవు దొంగవు అబద్ధపు హామీలు ఇచ్చే బ్లాక్ మెయిలర్ మనకి తెలవక పొరపాటు మీద ఓటేస్తే గెలిచినావు. మరి గెలిచిన దాని ప్రకారం కలిసి నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తావా అంటే ఒక్కటంటే ఒకటి, నువ్వు ఇచ్చిన హామీలలో ఒకటి అంటే ఒకటి సింగిల్ ప్యాక్. ఎవరైనా గట్టిగా మాట్లాడారు, ఒక దిక్కు కేటీఆర్ గారు, ఒక దిక్కు హరీష్ రావు గారు, ఒక దిక్కు జగదీష్ రెడ్డి గారు, ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుతూ ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద ఏదో ఒకటి ఎవరైనా రావచ్చు. నేను 2 సార్లు ఇదే మాట్లాడుతున్నాను. ఒక ప్రెస్ మీట్ పెట్టి గట్టిగా ఏం చేశాను తొమ్మిదితో మాట్లాడతాను. మెస్సీ మేస్త్రి అన్న రోజు ఫుట్బాల్ ఆడుతున్నాను కదా, మెస్సీకి వర్సెస్ మేస్త్రి అని పెట్టు, అది పెడితే బాగా గట్టిగా వైరల్ అయ్యింది. తెల్లారి నా మీద ఒకటి రాపించారు, దాదాపు కిషోర్ కుమార్ కార్యకర్త భార్యతో అక్రమ సంబంధం. తెలంగాణ స్క్రైబ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, అది గాంధీ భవన్కే నడుస్తుంది. తెలంగాణ స్క్రైబ్ పేపర్ డిజిటల్ పేపర్, దాన్ని వాళ్ళు రాష్ట్రోడు ఆడు టీఎస్ అలా కార్పొరేషన్ గవర్నమెంట్ కార్పొరేషన్ ఆఫీస్ రాష్ట్ర సతీష్ శ్రీనివాస్ ఉంటుంది. వాడి మీద నాకు సంబంధం రాలేకపోండి ఇక్కడ రాష్ట్రం నాకు అర్థం కాదు. ఏంటి అంటే గట్టిగా మాట్లాడుకొని మానసికంగా దెబ్బతీయాలి. కాదకిషోర్ గారు 2 పేపర్లు రాయంగానే ఇక వీడు ఎంత పోతాడు, భయపడతాడు. జగదీష్ రెడ్డి గారు గట్టి మాట్లాడితే అటొకటి, కేటీఆర్ గారు మాట్లాడితే ఆయన మీద ఒకటి, పవన్ గౌడ్ అమ్మాయి మాట్లాడితే ఆమె మీద ఒకటి, రోజు ఒకటి పెడతాం పవన్ గౌడ్. ప్రశ్నిస్తుంటే ప్రశ్నించిన దాన్ని ఎట్లా పరిష్కరిద్దామని వీళ్ళు అంటున్నా నిజమే కదా అని చెప్పి ఆలోచన చేసి వదిలిపెట్టి దాన్ని ఎవడడిగితే వాడి మీద ఏదో ఒక బదనాం పెడతా, వాడి మీద ఏదో ఒకటి ఇరికిస్తా. కొత్తగా పీకేది ఏం లేదు కదా. ఆయన 150 కేసుల మీద కొట్లాడి అలిసిపోయి 6 నెలలు జైలుకి పోయి తెలంగాణ కోసం ఆత్మగౌరవం కోసం కొట్లాడి గవర్నమెంట్ ఓడిపోయినాక కరెక్ట్ 1-2 నెలలకే మనం కొట్లాడుతున్నప్పుడు ఈ చేసినటువంటి పిచ్చి పనులు, చిల్లర పనులు, చిలిపి చేసినారు, ఈ మానసిక ఆనందాలు, వీని మీద కేసు పెట్టి ఆనందం పొందుతా, వాడి మీద కేసు పెట్టి ఆనందం పొందుతా అని చేసినప్పుడే చెప్పుకున్నాం. మేము ఇట్లా పోతే 2 నెలలు జైలుకి ఎవరు భయపడే పని లేదు, దేనికైనా సిద్ధంగానే ఉన్నాం. తెలంగాణని తెచ్చుకోవడంలో ఎంత కీలక పాత్ర పోషించినామో, తెచ్చుకున్న తెలంగాణను రక్షించుకోవాల్సిన బాధ్యత కూడా మా మీదనే ఉంటుంది. నీకేమైనా తెలంగాణ బాధ ఇయ్యాడు వరకు ఒకనాడు జై తెలంగాణ అన్నాడా ఇలాగా ఈ రేవంత్ రెడ్డి అంటే ఒక్కనాడు చూపిస్తారా జై తెలంగాణ? వారికి ప్రేమ ఉన్నట్ట. ఒక్కనాడు తెలంగాణ ఉద్యమాలు తుపాయి పట్టుకో ఉద్యమకాలం మీదకి వచ్చి చూసుకుందాంరా కూటానికి పోతాం. ఇప్పుడు నీ అల్లుడు ఆంధ్రుడు, వాడిని సాటిస్ఫై చేస్తాను ఆంధ్రుడు కానీ దోషి పెడతావు.